నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని హోసన్న ప్రార్థనా మందిరంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు అభినందనలు తెలిపారు. నేను కూడా అధికారం లోబడవలను. ఒక రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నేను అధికారం లోబడు. ఒక 100 మంది ఆయన అధికారానికి లోబడలేదా? ఆయన చేతిలో నీతి న్యాయము ఉండే కొలను ఉంది. రెండవది ఆయన చేతిలో చెప్పండి అథారిటీ. ఈ రోజున రాబోతున్నటువంటి ఈ ప్రభుత్వం పట్ల దేవుడు కూడా అధికారము ఇచ్చిన అధికారాన్ని దేవుని ద్వారా ఆయన చేతిలో ఉన్నవి. పరమగీతల గ్రంథం 8:3లో ఆయన చెయ్యి నా తల క్రింద ఉంది, ఆయన ఎడమ చెయ్యి నన్ను కౌగిలించుకుంటుంది. ఆయన చేతిలో ఉన్న మట్టం ఉండే నీతి న్యాయములు కలిగినట్టుగా ఉన్నాక ఈ పరిశుద్ధ ప్రశస్త నామను బట్టి స్తోత్రం. ఈ ఆరాధన అంతటినీ ఆశీర్వాదకరంగా జరిగించారు. మా మధ్యలోనికి నైనా వచ్చినటువంటి నైనా ఈ గూడూరు ఎమ్మెల్యే గారు ఆయన సునీల్ కుమార్ గారిని బట్టి, గారి సతీమణి గారు ఒక్క గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో మీ బిడ్డలుగా ప్రార్థించాం. అనేకలు ప్రార్థించారు, ప్రార్థన ఫలితం నీ వలన మా పట్టణానికి వీరు అధికారులుగా నీ నామం ద్వారా స్థిరపరచబడుదురుగాక, స్థిరపరచబడుదురుగాక. వారికి అప్పగించబడిన బాధ్యత, పరిజ్ఞానాన్ని, ప్రఖ్యాతిని మీరు అనుగ్రహించుదురుగాక. అయినా తిమోతి పత్రికలో రాయబడినట్టుగా రాజుల కొరకు, అధికారులకు ప్రార్థన విన్నపములు చెయ్యండి. ఇది దేవుని దృష్టికి మిక్కిలి అనుకూలమై ఉన్నది అని రాయబడినది. అయినా నిశ్చయముగా కార్యాన్ని జరిగించండి. అయినా వారి జీవిత కాలంలో ఇప్పటి వరకు మీ ద్వారా ఆశీర్వదించిన ఆశీర్వాదం కంటే ఇంకొను మీరు ఆశీర్వదించుదురుగాక, ఇంకొను మీరు బలపరచుదురుగాక, ఇంకొను నీ పరిపూర్ణమైన ఆశీర్వాదంతో కూడిన రక్షణ భాగ్యాన్ని, పరిపూర్ణ దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, సమాధానం మనకు మనవలే ప్రార్థిస్తున్న సకల కోటి పరిశుద్ధులందరికీ మరి కుటుంబానికి సదాకాలం ఆయన రక్షణతో కూడిన కృప సదాకాలం ఉండి కాపాడి రక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగే మీరందరూ కూడా నా పైన నమ్మకంలో మంచి మెజారిటీలో ఇక్కడ నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గతంలో కూడా నేను గెలిచినప్పుడు ఇదే చర్చికి రావడం జరిగింది, సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, దేవుడు అనే ఆయన లేకుంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఆ భగవంతుడిగా నేను కోటేశ్వరుడు కాదు, నాయనగారు లేదు, నాయనగారు ఉండేది మీరే కాదు. కాబట్టి మీరందరూ మా కోసం ప్రార్థన చేశారు. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఊరికి 2వ ఎన్నికైనాను. ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటాను. పేదవాళ్ళంటే ఇప్పుడు కాదు నాకు అభిమానం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా ప్రతి విషయంలో నా వంతు పూర్తి సహాయ సహకారాలు పేదవాళ్ళకు ఉంటాయని మీరందరూ కూడా మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని ఉంచుకుంటారని, ప్రార్థన చేస్తారని మనందరినీ కోరుకుంటూ, ఏమనుకోవద్దు కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా సాధారణ కుటుంబంలో పుట్టినాను. కానీ ఈరోజు గూగుల్ పే రాష్ట్రంలో ఈ స్థాయికి వచ్చాను. కేవలం పేదవాళ్ళను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి పాస్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. దీంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. నాకు ప్రతిపక్షంలో పనిచేయటం అలవాటైపోయింది. అధికార పార్టీ చేపట్టే అభివృద్ధి పనులకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పాటుపడిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. గూడూరు నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ ప్రజలు మాత్రం వైసీపీ పక్షాన ఉన్నారని రుజువు చేస్తూ తిరుపతి ఎంపీకి మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. గూడూరు మండల పరిధిలోని తిప్పవరప్పాడు చెరువులో చెట్ల నరికివేతకు సంబంధించి తాము రూల్స్ పాటిస్తూ చర్యలు తీసుకోవటం జరిగిందని, అక్కడ అవినీతి జరిగిందని ప్రస్తుత ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొనడం సమంజసం కాదని తెలిపారు. పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం తనకు ఉన్న ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ద్వారా పదవులు పొందిన వారు వారి పదవులకు రాజీనామా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను ఓడిపోయినప్పటికీ గూడూరు నియోజకవర్గ ప్రజలకు, వైసీపీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉంటూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఓటమిపై తమ సమీక్షించుకుని ప్రజలకు మరింత సేవలు అందజేసేందుకు మరియు పార్టీ అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు స్వాగతించాల్సిన విషయమే. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ప్రజా తీర్పుకు శిరసా వహించాల్సిందే. గూడూరులో మరి మార్పు కోరుకోవడంతో మరి గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రకంగా నన్ను ఆశీర్వదించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ రాజకీయంగా ఈ స్థాయికి వచ్చాను నేను. కాబట్టి పని చేసుకొని పోవడమే నా అభిమతం. అందరికీ అందుబాటులో ఉంటాను. పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే అవి చేసుకుంటూ పోతూ ఉంటాను. నాకు ప్రతిపక్షంలో పనిచేయడం కొత్త కాదు. గూడూరులో 2016లో బాధ్యతలు తీసుకున్నాను సమన్వయకర్తగా. ఎలక్షన్ వరకు పనిచేసి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. నాకు తర్వాత ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల ముందు నుంచి బాధ్యతలు అవకాశం దొరకలేదు. లాస్ట్ 2 monthsలో అవకాశం దొరికింది. తృప్తి లేదు. పని తృప్తిగా చేసుకున్న మాట. ముఖ్యంగా మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా 60-40% పెట్టుకునే మనస్తత్వం కాదు నాది. నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షాన్ని, పాలకపక్షాల లోపాలు చూపించుకుంటూ ప్రతిపక్షం మళ్ళా మన్ననలు పొందేందుకు ఏ రకంగా అయితే 2016లో మరి మన్ననలు పొంది 2019లో పార్టీకి విజయావకాశాలు ఏ రకంగా చేసి చూపించాను, అదే వాతావరణంలో ఇంకా రెట్టించినటువంటి కష్టపడేదానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ, ఎవరు అధైర్యపడొద్దు. గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలాసార్లు ఓటమి చవిచూసి తర్వాత గెలవడం జరిగింది. అయితే ఈసారి ఎందుకో చాలా దుర్మార్గమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది రాష్ట్రం మొత్తం మీద. గూడూరులో కూడా భయభ్రాంతులు చేసేటట్టు మరి అధినాయకులు తెలుస్తుందా లేదు కానీ కొంతమంది సెకండ్ క్యాడ్ వాళ్ళు అందరికీ వార్నింగ్లు ఇవ్వడం, భయభ్రాంతులు చేయడం కరెక్ట్ కాదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను కలిసి నియోజకవర్గ పరిధిలోని పలువురు అధికారులు, వివిధ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు. అధికారులు మరియు నాయకులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్కు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు వ్యక్తం చేశారు. కొద్ది సైడ్ రండి. ఓకే అట్టైనా వెళ్ళిపో ఇట్టండి నాకు అర్థం. ఈ గ్యాప్ లో దారి ఈ గ్యాప్ లో సార్ కల్చరల్ అయితే ఎదురుకు వస్తాను నాకు నీకోసం నీకు చెప్పాను. ఓకే రామకృష్ణ చనిపోయాడు మన కార్యకర్త వాళ్ళ అబ్బాయి గౌరవ రామకృష్ణ అని చనిపోయాడు మనం. ఓకే సార్
సైడ్ కన్నా కానీ వరుసగా వచ్చింది ఓకే ఓకే విషయాను కడివేలో మగుడు ఓకే బ్రహ్మాండ చేసాడు పిల్లడు నిలబడి వంద అవతీలు వచ్చిన ఎక్క జీవన చేసాడు థ్యాంక్ యూ కూర్చోండి థ్యాంక్స్ సార్ మంచి మెజార్టీ ఇచ్చారు మంచి మెజార్టీ కష్టపడ్డారు పెద్దవాళ్ళు మరొక సపోర్ట్ సార్ సైడ్కి రండి ఎదురు పోబాకండి ఎదురు పో సైడ్ ఆ సైడ్ వెనక రండి అందరూ థ్యాంక్ యూ చంద్ర గారు ఓకే దాని సార్ ఉన్నాను రామ్మా ఫాలో అయిపోయి ఓకే అల్ల నెంబర్ పంపించండి అలా అదే ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.